మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా ప్రిన్సిపల్ మా నాన్నగారు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 1948లో బెజార్లో క్రికెట్ నేనే ఇంట్రడ్యూస్ చేశాను. సో అయితే ఎందులోనూ ప్రవీణ్ అక్కర్లేదు, సరదాగా అన్ని గేమ్లు నేర్చుకోవాలి. టెన్నిస్ నేర్చుకున్నాను, బిలియర్డ్స్ నేర్చుకున్నాను, టేబుల్ టెన్నిస్ నేర్చుకున్నాను, బ్యాడ్మింటన్ నేర్చుకున్నాను. ఇందులో ఏదో ఛాంపియన్ అయ్యి రిప్రజెంట్ ఇప్పుడు అనుకోలేదు, బట్ ఐ వాంట్ లెర్న్ ఫర్ ఫన్. అలాగే అదొక. సో ఈవెన్ నౌ ఐ లైక్ క్రికెట్, సో మెనీ థింగ్స్ బాగా చేస్తుంటారు, మ్యాచ్లు అన్నీ కూడా. కాఫీ హెల్త్కి మంచిదేనా? కాఫీ ఏదైనా ఇందాకే చెప్పాను, మన శరీరం ఎంత వండర్ఫుల్. ఏది తీసుకున్నాం, ఈ కలుషిత వాతావరణం ఈ మాదిరి ఆరోగ్యంగా ఉన్నా ఉంటే మన శరీరం ఫైట్ చేస్తుంది చెడుని. అందుకని ఈ చెడుని ఫైట్ చేయాలంటే మనం ఏ హ్యాబిట్ లేకుండా సరదాగా ఏదైనా తీసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మామూలు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన కూడా బైపాస్ అయింది అట్ ఏజ్ ఆఫ్ 50. తర్వాత ఆయన దాదాపు బైపాస్ అయిన తర్వాత కూడా 40 years చాలా హెల్తీగా జీవించారు. చివరిలో ఏదో క్యాన్సర్ వచ్చింది, బట్ వెరీ లాంగ్ అండ్ వెరీ హెల్తీ లైఫ్, చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆయన ఏమో అంతకుముందు నాకు డ్రింక్ అలవాట్లేదు, తర్వాత నేను లైట్గా రోజు డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం ఒక 90 ml ఏదో చెప్పేవారు. బ్రాందీ తీసుకునేవాడిని, అది హార్ట్కి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ అది ఇది అన్నారు అని ఆయన చెప్పేవారు, ఆచరించారు. అలా కొంతమంది ఏమంటారంటే ఈ రెడ్ వైన్ అది మంచిది, ఒక ఏజ్ తర్వాత హార్ట్కి మంచిది ఇలా అంటుంటారు కదా. మీరు ఒక డాక్టర్గా అలాగే సోషల్ డ్రింక్ కూడా ఉంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? హెల్త్కి దీనికి లింక్ ఏమైనా ఉందా? మంచి ప్రశ్న సార్. ఇందాక చెప్పినట్టుగా ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఒక హాబీలా కాకుండా సరదాగా ఎప్పుడైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బైపాస్ చేసుకున్నాను, రిమార్కబుల్గా రికవర్ అయ్యాను. అమెరికాలో చేసుకున్నాను అనుకోండి. డంటర్ కూలీ చాలా పెద్దవాడు, ఆయన శిష్యులు నాకు చేశారు అన్నమాట. అప్పుడు వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పారు నీ రికార్డు బట్టి A+1 అప్పుడు మేరుగా ఉన్నాను, అంత బాగానే ఉంది, ఏదైనా చేయదలుచుకుంటే హుషారుగా చేసేయండి, బట్ టైర్ అయిపోతే మాత్రం ఇది వాళ్ళ పూర్తి చేసి కానీ నిద్రపోయిన మర్చిపోండి. లెట్ హెవెన్ ఫాల్ ఆన్ ఎర్త్, గివ్ ఇట్ అప్ దట్ డే, రిలాక్స్. ఇలాంటి కొన్ని ఏది పట్టుదలతో చేసే ఉండకూడదు. అంటే ముఖ్యంగా ఆపరేషన్ చేసుకునేవాడు దాన్ని అన్ని ఓకే, యూ డోంట్ స్మోక్, వెరీ గుడ్. దట్ స్మోకింగ్ ఈజ్ రియల్లీ బ్యాడ్. ఎందుకంటే లాంగ్ రన్లో లంగ్స్ స్పాయిల్ అవుతాయి, హార్ట్ అటాక్. మరి పేపర్ అందుకని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, అన్నీ కూడా చేసింది. అలాగే ఆల్కహాల్ని కూడా అడ్వర్టైజ్మెంట్ని బ్యాన్ చేసింది. ఆల్కహాల్ కూడా నుండి ఒకటి సప్తవ్యసనాల్లో అదొకటి. ఋషులు కూడా ఏం చెప్పారంటే సప్తవ్యసనాలు బారి పడకుండా మమ్మల్ని కాపాడు, ఆ స్ట్రెంత్ ఇవ్వద్ది అన్నారు. కానీ సప్తవ్యసనాలు తీసేద్దారు అట్లా, దేవుడికి ఆ శక్తి లేదు. చేత సప్తవ్యసనాలకి బారి కాకుండా ఉండే శక్తిని మమ్మల్ని అడిగారు. అలాగే ఇప్పుడు ఆల్కహాల్ ఉందనుకోండి, ఇందాక డాక్టర్ చెప్పిన నాగేశ్వర నాకు వీళ్ళు ఎందుకు చెప్పారు, ఎనీ గుడ్ క్వాలిటీ చిన్న మోతాదులో కొంచెం రోజు తీసుకున్నా కూడా సర్క్యులేషన్ పెరుగుతుంది, వెసల్స్ని క్లీన్ చేస్తుంది. అదే మన కార్డియాలజిస్ట్ డ్రింక్ తాగినోడు అబ్బాయి తాగద్దు అంటాడు. కానీ చాలామంది కార్డియాలజిస్ట్ దే టేక్ ఏ స్మాల్ డ్రింక్. చాలామంది ఎందుకు తీసుకుంటారు, మీరు అమెరికన్ దేశంలో ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీసులో తీసుకుంటుంటారు. అంటే డ్రింక్ అంటే బ్రాందీ, విస్కీ, వైన్ ఇలాంటివి ఉన్నాయి కదా, ఏది కదా ఇందులో అన్నిట్లోకి రెడ్ వైన్ మంచిది అంటారు గుండెలకి దానికి. బట్ మిగతా ఆల్కహాల్ కూడా స్మాల్ డోసెస్ ఏం డ్యామేజ్ జరగదండి. ఎనీథింగ్ విల్ నాట్ హ్యాపెన్. ఈవెన్ స్మోక్ ఏదో సోషల్ ఒక ఎప్పుడో సిగరెట్ తాగారు, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ రెగ్యులర్ రోజుకు 2 ప్యాకెట్లు, 1 ప్యాకెట్ డెఫినెట్లీ ఏదైనా అతిగా ఉండకూడదు. ఏదో ఒక నియమం ఉంటే ఏదైనా కంట్రోల్లో ఉండాలండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఫైనల్ గాడ్. ఇప్పుడు వివేకానంద చిన్నప్పుడు చచ్చిపోయాడు, ఆదిశంకర్ చిన్నప్పుడు చచ్చిపోయాడు, వాడు కారణ జన్మలేదు, ఆ పర్పస్ కోసం సప్తవ్యసనాలతో చచ్చిపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మస్ట్ థ్యాంక్ యూ అండి. చాలా పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అంటే మొత్తం అంతా సహజంగా మాట్లాడుకుంటూ మీ ఆరోగ్య రహస్యాలు, తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మీ జీవితాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్కారం అండి.